గళద్దానగండం మిడద్భృంగషండం చలచ్చారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం భజే వక్రతుండం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ అనే దాంట్లో పురాణ రహస్యములు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ భారతీయ సంప్రదాయంలో ఋషులు మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించారు. ఏ పని ఎలా చేయాలో పొద్దున్న లేచినలాగా సాయంకాలం దాకా మనిషి ఎలా ఉంటే బాగుంటుందో, ఏ పనులు చేస్తే వృద్ధిలోకి వస్తాడో, ఆ పని తప్పకుండా సఫలమవుతుందో అటువంటి కార్యక్రమాలు విధి విధానాలు మహానుభావులు చాలామంది చెప్పారు. అందులో మనం జాగ్రత్తగా తెలుసుకుని గుర్తించి ఆ విధంగా పాటిస్తే మనం చేసిన ప్రతి పని సఫలం అవుతుంది. మనం హిందూ సంప్రదాయాలు పాటిస్తున్నాం, తెల్లవారేస్తే పూజలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, దీపాలు పెడుతున్నాం. కానీ ఎందుకో మా పూజలు ఫలించట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే నువ్వు శాస్త్ర ప్రకారం చేస్తున్నావా? పురాణాలు మహర్షులు చెప్పిన విధంగా నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా సఫలం అవుతుంది. ఆ చేస్తున్నావా లేదో మనమే నిర్ణయించుకోవాలి. అయితే ఈవేళ చెప్పేవాళ్ళు చాలా తక్కువ. శాస్త్రాలు పురాణాలు రహస్యాలు చెప్పడం అంటే సాధ్యం కాదు. అందరికీ అందాలి. అటువంటి అందరికీ అందించే కార్యక్రమాన్ని, మన భారతీయ విజ్ఞాన సంపదని ఇదిగో మనకి ఈటీవీ ఛానల్ వారు చక్కని రహస్యాలు అందిస్తున్నారు. ఈ రహస్యాలు వింటూ దేశ విదేశాల వారు కూడా ఎంతో ఆనందిస్తూ మరింతగా వ్యాపింపచేస్తూ మరింతగా పరిమళింపచేస్తున్నారు. కనుక ఏదైనా మహర్షులు చెప్పిన పద్ధతులు, అంటే పెద్దలు చెప్పిన పద్ధతిలో మనం నడుచుకుంటే మనకి ఏ ఇక్కట్లో రావు సుమా అని మన సంప్రదాయం తెలియజేస్తుంది. అసలు మొట్టమొదటి మనం ఆచమనం చేస్తాం ఏ కార్యక్రమానికైనా, ఏ శ్రౌత స్మార్త కార్యక్రమాలకు దేనికైనా మనం ముందు నీటితోటి 3 సార్లు లోపల తీసుకుంటాం నీరుని. ఆ నీరు తీసుకోవడం దగ్గరే మనం రాంగ్ స్టెప్ వేస్తున్నాం. నువ్వు మొదట్లోనే తప్పు చేస్తుంటే మరి నేను చేసిన పని ఫలించట్లేదు అనుకుంటే ఎలాగా? అందుకని ఈ ఎపిసోడ్లో మనం ఆచమన విధానం గురించి తెలుసుకుందాం. ఇది పురాణ రహస్యం. దీన్ని వెంకట సోమయాజము అనేటువంటి సోమయాజీయము అనేటువంటి ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఆచారకాండ, ఆచారాన్ని తెలియజేసే ఒక కాండ, అంటే ఒక భాగం అందులో చెప్పబడుతుంది. అసలు మొట్టమొదటిగా చాలా పురాణాలు చెప్పాయి. దేవి భాగవతం చెప్పింది, స్కాంద పురాణం చెప్పింది. ఒక్కొక్క విశేషంగా ఒక్కొక్కటి చెబుతూ ఉంటాయి. అందులో భాగంగా మనం ముందు పద్మాసనంలో కూర్చుని, పూజ దగ్గర పద్మాసనంలో కూర్చుని ఆచమన పాత్ర కుడి భాగంలో పెట్టుకోవాలి. మనకి ఎడం వైపు నుంచి నీళ్ళు తీసుకుని పోసుకోవడం అలవాటు కనుక ఎడం భాగంలో పెడుతూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా భోజనం చేసేటప్పుడైనా సరే మధ్యలో నీళ్లు తాగే పాత్ర కుడివైపు పెట్టుకోవాలి. ఆ తర్వాత కావస్తే నీ సౌకర్యం కోసం ఎడమవైపు మార్చుకో, ముందు మాత్రం కుడివైపే పెట్టుకోవాలని చెబుతోంది శాస్త్రం. అది ఒకటి. ఇంకా 2, ఇప్పుడు ఒకవేళ ఎడం వైపున కానీ పెట్టుకుంటే నీకు ఆచమనం సులభంగా చేయడం వీలవుతుంది అనుకుంటే ఆ తర్వాత ఎడమవైపు మార్చుకో. తర్వాత ఉద్ధరణిని ఎడం చేత్తో తీసుకుని కుడి చేతిలో నీళ్లు పోసుకుంటూ ఆచమనం చేస్తాం. అదిగో అది కూడా తప్పు అన్నారు. ఎడం చేతితో ఎప్పుడైతే నువ్వు ఉద్ధరణిని గ్రహించేవో దాంతో ఎడమ చేతితో ఆచమనం చేసిన ఫలితం వస్తుంది. కుడి చేతితో ఆచమనం చేసిన ఫలితం రావాలి. అదేమిటంటే మరి ఎడం చేతితో ఉద్ధరణ కుడి చేతిలో పోసుకుంటాం కదా, కుడి చేతితో ఉద్ధరణ ఎడం చేతిలో పోసుకోం కదా,
అది ఎడం చేతితోటి ఆచమనం చేయవలసి వస్తున్నప్పుడు అది ఇంకా దోషం కదా అంటారు. ఆ పద్ధతి జాగ్రత్తగా తెలుసుకొని చెయ్యాలి. మనం ముందు కుడివైపు పాత్ర పెట్టుకొని కుడి చేతితో ముందు ఉద్ధరణ చేతితో తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉద్ధరణ ఎడం చేతికి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత కుడి దగ్గర ఉన్న పాత్ర ఎడమవైపు మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వు మొట్టమొదటిగా ఉద్ధరణ ఏ చేతితో తీసుకున్నావు? కుడి చేతితో తీసుకున్నావు. అందుకని తర్వాత ఎడం చేతికి ఇచ్చావు నీ సౌకర్యం కోసం. నా కోసం ఈ పని చేసి పెట్టు అని ఇచ్చావు చేతికి. అంతే తప్ప దానికి స్వయంగా చేసే హక్కు లేదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే ఒరే అబ్బాయి, పెద్ద అబ్బాయి, పెద్ద కోడల మీరు చేయండి రా నా పొదులుగా అంటారు. అంతే తప్ప ఫలితం మాత్రం వాళ్ళదే, వాళ్ళు చేయించినట్టే లెక్క. అలా కుడి చేతికి ఇక్కడి నుంచే చేసే అవకాశం లేదు కనుక ఎడం చేతికి ఇచ్చుకొని నా పొదులుగా నువ్వు డ్యూటీ చేయవే అన్నట్లు లెక్క. అలా చేయకపోతే ఏమవుతుందో తెలుసునా? ఎడం చేతితో ఉద్ధరణ చేసి ఉదకం చేసినట్లుగా అవుతుంది, ఆచమనం చేసినట్లు అవుతుంది. దాంతో మన దేహంలో ఎడమ భాగానికి ఆచమన ఫలితం వెళ్ళిపోతే పూజా ఫలితం ఎడం భాగానికి వెళుతుంది. అదేమిటండి, ఎడం భాగం వేరు కుడి భాగం వేరే నీ దేహంలో వేరే. ఎప్పుడు కూడా ఎడం భాగం కంటే కుడి భాగం ఒక రవంత పెద్దదిగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక నూలు పోగంతైనా పెద్దదిగా ఉంటుంది. అంతేకాదు గీత ఏం చెబుతోంది? మన దేహంలో ఎడంవైపు రాక్షసులు ఉంటారని, కుడివైపు దేవతలు ఉంటారని చెబుతోంది. ఏ భాగంలో ఏ చేతితో ఆచమనం చేస్తే ఆ భాగానికి వెళుతుంది. ఎప్పుడైతే ఎడంవైపు చేతితోటి ఉద్ధరణ తీసుకుని ఆచమనం చేసేవో ఈ ఆచమన ఫలితము, ఆ పూజా ఫలితము నీ దేహంలో ఎడం భాగానికి వెళుతుంది. ఎడం భాగానికి కనుక ఆ పుణ్యం వెళితే అది అసుర శక్తికి వెళుతుంది. అంటే చెడు భావాలకి వెళుతుంది, చెడు ప్రవర్తనకి సంక్రమిస్తుంది. అదే కుడి భాగానికి వెళితే మంచికి ప్రవర్తిస్తుంది. అందుకనే ఎవరికైనా పూజ కుడి చేత్తో చేయి, కుడి చేత్తో ఇయ్యి అంటాం. ఎందుకు కుడి చేత్తో ఏమంటారు? ఇదే రహస్యం. ఎడమవైపు అసురులు ఉంటారు కనుక, రాక్షసులు ఉంటారు కనుక నువ్వు చేసిన ఏ పనైనా ఆ ఫలితం వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ కుడివైపుకి రావాలి. దేవతలు అందరూ దేవతలు సమానమే, కానీ విష్ణుమూర్తికి వెళితే అందరి దేవతలకి, అందరి మనుషులకి, అన్ని పురాణాలకి సమానంగా వస్తుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నారు. ఏ దేవతకి నమస్కారం పెట్టినా విష్ణుమూర్తికే చెల్లుతుందట. అందుకని అసలు ఆచమన దగ్గరే తప్పు చేయకుండా ఉండాలి మనం. అందుకని కుడివే పాత్ర పెట్టుకుని కుడి చేతుల ఉద్ధరణ తీసుకుని ఇప్పుడు పాత్రను ఎడమవైపు మార్చుకొని అప్పుడు ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 నామాలు పలుకుతూ కేశవనామాలు చివరిలో స్వాహాకారం పలకాలి. ఇది ఆచమన పద్ధతి. దీన్నే పౌరాణిక ఆచమనం అన్నారు. ఆచమనం అంటే ఏమిటి అసలు? ఆచమ్యతే ఉదకం అత్ర అయితే ఆచమనం అన్నారు. ఆచమ్యతే ఇక్కడ ఉదకము త్రాగపడుతుంది, తినపడుతుంది కనుక దాన్ని ఆచమనము అంటే ఆచమనం ఉదకము అర్థం అన్నమాట. ఈ ఆచమనం 2 రకాలుగా చెబుతోంది శాస్త్రం. ఇక్కడ చెము అనే ధాతువు, దీనికి అదనము అంటే భక్షించుట అర్థం అనమాట. ఉదకాన్ని భక్షించడం ఏమిటంటారేమో అంటే త్రాగడం అనమాట. ఆ అర్థం చెప్పుకుంటాం మనం. ఈ ఆచమన రకాలు 2 రకాలుగా చెప్పబడింది. ఇది చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. ఇది ప్రతి హిందువుకి అవసరం. ఇది 2 రకాలు. శ్రౌత ఆచమనం అని, పౌరాణిక ఆచమనం అని. ఆచమనం 2 రకాలు. అదే చెబుతోంది ఈ ధర్మశాస్త్రం. పౌరాణ ఆచమనాజ్యంచ ప్రోక్తం దేవర్షి సత్తమా, ప్రోక్తం దేవర్షి సత్తమా. నారదుల వారికి చెబుతున్నట్లుగా ఉంటుంది ఇది. ఓ నారద మహర్షి, ఓ మహర్షి, పౌరాణికం ఆచమనం, ఒకటి పౌరాణ ఆచమనమయ్యా, ప్రోక్తం అది ఒక రకం. 2 శ్రౌతాచమనం ఏమిటంటావా? శ్రౌతమాచమనం ఆజ్యంచ శృణు పాపాపహం మునే. ఆచమనం చేస్తే, సక్రమంగా ఆచమనం చేస్తే పాపాలు పోతాయటండి. ఏమిటండి చిత్రం? లోపలికి 3 సార్లు ఉదకం తీసుకుంటే కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ అంటూ
అంటే త్రైవర్ణికులు మాత్రమే స్వాహాకారం పలకాలి. అందరూ స్వాహాకారం పలకక్కర్లేదు, ఆడవాళ్ళు పలకక్కర్లేదు, నమః అనాలి అంతే వాళ్ళు. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అనాలి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ త్రైవర్ణికులు వీళ్ళు మాత్రం స్వాహ పలక. ఎందుకంటే వాళ్ళకి యజ్ఞం చేసే అధికారం ఉంది, హోమాలు చేసే అధికారం ఉంది. ఇలా హోమాధికారం ఉన్నవాళ్ళు స్వాహాకారం పలిక తీరాలి. అందుకని వాళ్ళు స్వాహాకారం పలకాలి, ఆడవాళ్ళైతే నమః అని పలకాలి. 4వ దగ్గర నుంచి గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః సరే మామూలే. అలా కేశవనామాలన్నీ పలుకుతాం. ఇప్పుడు పౌరాణిక ఆచమనం ఇదిగో నామాలతో చేసేదాన్ని పౌరాణిక ఆచమనం అంటారు. కేశవ, నారాయణ, మాధవ ఈ నామాలు మనం అందరం అదే చేస్తుంటాం. కానీ శ్రౌతాచమనీయం వేరే ఉంది. గాయత్రి మంత్రం అని త్రైవర్ణికలకి గాయత్రి మంత్రం ఉపదేశం ఉంటుంది, ఉపనయనం ఉంటుంది వాళ్ళకి. ఆ ఉపనయన కార్యక్రమంలో ఉపదేశం చేస్తారు. దాన్ని బ్రహ్మోపదేశము అంటారు. గాయత్రి అంటే బ్రహ్మము, వేదము. ఆ వేదానికి 3 వేదాల కనుక 3 పాదాలుగా గాయత్రి మంత్రం పుట్టింది. పాదం పాదం అదూద్వహతు అన్నారు, అదూద్వహత్ అన్నారు. త్రిభ్యయవహి వేదేభ్య 3 వేదాల నుండి 3 పాదాలు తీసుకున్నారు, అది గాయత్రి అన్నారు. ఈ గాయత్రికి ముందు భూహు, భువహ, సువహ అనే 3 వ్యాహతులు ఉంటాయి. దానికి ముందు ఓంకారం ఉంటుంది. అంటే ఓంకారాన్ని ప్రణవం అంటారు. భూహు, భువహ, సువహ అనే వాటిని వ్యాహుతులు అంటారు, అంటే బీజాలు. ఆ తర్వాత 24 అక్షరాల గాయత్రి మంత్రం చెప్పబడుతుంది 3 పాదాలతోటి. ఇదిగో ఈ గాయత్రి మంత్రంతో ఎవరైతే ఆచమనం చేస్తారో శ్రౌతాచమానం ఆద్యంచ శృణు పాపాపహం మునే. శ్రౌతకర్మంలో చేసే ఆచమనం వల్ల ఖచ్చితంగా అప్పటికప్పుడు పాపం నశిస్తుంది అని చెప్పబడుతోంది. కనుక మనం తీసుకుని ఉదకానికి కూడా మన పాపాలు పోగొట్టే అర్హత ఉంది. ఎందుకని కేశవనామాలతో చేస్తున్నాం కనుక. దైవనామస్మరణతో ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది అని మనకు ప్రసిద్ధమైన నమ్మకం, విశ్వాసం మనకి హిందువులకి. కనుక ఆచమనం 2 రకాలని చెప్పుకున్నాం. అయితే ఈ ఆచమనం చేసేటప్పుడు మరికొన్ని పద్ధతులు చెప్పారు. ప్రణమం పూర్వముచ్చార్య గాయత్రీంతో తదిదృశం పాదావ్ వ్యాహృతిస్త్రస్ర సౌత ఆచమనముచ్యతే అని చెబుతోంది ఆచారకాండ. ఓంకారం ముందు పలికి 3 వ్యాహతులు పలికి గాయత్రి మంత్రం 3 పాదాలు పలికితే అది శ్రౌత ఆచమనం అన్నారు. దానివల్ల పాపాలు పటాపంచలు అవుతాయని చెప్పబడుతోంది. సరే, బాగానే ఉంది. అలా 3 సార్లు గ్రహించాలి అన్నారు. ఆ 3 సార్లు గ్రహించినప్పుడు ఎలా గ్రహించాలో చెబుతోంది శాస్త్రం. ఎలాగట? సంహతాంగుళినా తోయం పాణినా దక్షిణేనతో ముక్తాంగుష్ట కనిష్టాభ్యాం శేషేణ ఆచమనం విదుహు. ఏ వేళ్లతో ఉండాలి, ఏ వేళ్ళు ఎలా చేయాలి? ఏ కుడి చెయ్యే చేసుకోమన్నారు, కుడి చెయ్యితో చేయాలి. ఎడమ చేతితో చేసి చెప్పాను కదా, చెడు బుద్ధులు వస్తాయి మనకి. అంతేకాట సంహతాంగుళినా ఇలా 3 వేళ్ళు దగ్గరగా పెట్టాలి, చక్కగా మధ్యలో ఖాళీ ఉండకొట్ట. అయితే మరి అవయవాల యొక్క అవకరణ చేత ఖాళీ ఉండొచ్చుమో. నీ ప్రయత్నం చేత ఖచ్చితంగా ఈ 3 వేళ్ళు ఖచ్చితంగా దగ్గరగా ఉంచాలి. ఈ చిటికిన వేలు ముక్త అంగుష్ట కనిష్టాభ్యాం, ముక్త అంటే విడిచిపెట్టాలట. 2 వేలు విడిచిపెట్టాలట. 5 వేళ్లలోనూ ఈ వేలు విడిచిపెట్టాలట, ఈ వేలు విడిచిపెట్టాలట. ఈ వేలుని కనిష్ఠకం అంటారు, ఈ వేలుని అంగుష్టం అంటారు. ఈ 2 వేళ్ళు విడిచిపెట్టి ఇలా పెట్టాలట. ఇలా పెడితే గోకర్ణ ఆకృతి హస్తేన, ఆవు చెవిలా పెట్టాడు. ఈ ముద్ర గోకర్ణ ముద్ర అంటారు. మొత్తం మీద ఈ 3 వేళ్ళకి ఈ 2 వేళ్ళు దూరంగా ఉంచాలి. అలా ఉంచి ఇక్కడ ఉదకం పోసిన ఉద్ధరణతోటి, అది కూడా ఎంతటా మాషమాత్ర జలం పిబేత్, మినపగింజం మునిగినంత నీరు మాత్రమే తాగాలట. చాలా చిత్రం చూడండి. ఈ 3 వేళ్ళు దగ్గరగా లేకపోయినా ఆచమనోదకం కారిపోతుంది. కారిపోవడం చేత శక్తి పోతుంది అన్నారు. ఇన్ని పద్ధతులు ఉన్నాయి ఆచమనం దగ్గర. ఇలా నాకేయడం కాదు, దుర్రేయడం కాదు, ఎన్ని పడితే అన్ని నీళ్ళు పోసేసుకోవడం కాదు.
వేసవికాలం కదా దాహం వేస్తోంది, మళ్ళీ ఏం తినకూడదు అంటారు పూజ ఇదాకా అని ఈ మాత్రం పులుసు గడితో నీళ్లు పోసుకోకొట్ట. మాషమాత్ర జలం పిబేత్, మినపగింజ నల్లదైనా పోనీ తెల్లదైనా అది మునిగితే ఎంత నీరు ఉంటే ఆ గింజ మునుగుతుందో అంత మాత్రం నీళ్ళు పోసుకోవాలట. అదే చెబుతున్నాడు. తతో న్యూనాధికం పీత్వా సురాపాయి భవేన్నరః. చూసారా, ఆచమనం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం అనుకుంటాం, కానీ పద్ధతిగా చేయకపోతే మాత్రం చేసిన దానికి ఫలితం ఉండటం లేదు. ఇది 1% ఉంటే ఏం ప్రయోజనం? మనం చేసింది 100% ఫలించాలి. అసలు ఆచమనం చేత కొంచెం శక్తి వస్తుంది, పాపపరిహరణం అవుతుంది, అంతఃశుద్ధి కలుగుతుంది. లోపల శుద్ధి కలగడం కోసం ఆచమనం అండి. మన బహిశుద్ధి ఎలాగా స్నానం చేస్తాం, సబ్బుడు తోముకుంటాం, మంచి బట్టలు కట్టుకుంటాం, సరే. అంతఃశుద్ధి కూడా కావాలంటే కేశవ నారాయణ మాధవ నామాలు ఉచ్చరిస్తూ లోపలికి 3 సార్లు నీళ్లు పుచ్చుకుంటే పావనం శుభం, ఆ లోపల అంతర్భాగం అంతా పవిత్రం అవుతుంది అన్నారు. ఇప్పుడు ఇలా పెట్టాం, నీళ్లు పోసుకున్నాం, ఎడం చేతితో ఉద్ధరణతో నీళ్లు పోసుకున్నాం, ముందు కుడి చేతితో ఎడం చేతికి ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఇది ఇలా గోకర్ణాకృత హస్తంగా పెట్టకపోయినా సరైన ఫలితం లేట. అంతేకాదు, మినపగింజ పట్టేంత నీళ్లు కాకుండా ఎక్కువ పోసుకున్నా తక్కువ పోసుకున్నా సముద్రానికి వెళ్ళామండి, అక్కడ పొగ ఉంటుంది, కొంచెం పోసి నాగుతాం, ఎక్కువ ఉప్పు తాగలేక, అది తప్పేట. అలానే ఎక్కువ దాహం వేస్తుంది కానీ బాగున్నాయి దోసుడితో నీళ్ళు, ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ అని దోసుడితో నీళ్ళు తాకూడదు. దానికి ఉద్ధరణ అంటే ఉద్ధరణ అంతే. తతః న్యూన, అంతకంటే తక్కువగా కానీ అధికం ఎక్కువగా కానీ పీత్వా తాగినట్లయితే సురాపాయి భవే నరః. దేవీ భాగవతం చెబుతుంది శ్లోకం. కళ్ళు తాగి కళ్ళుతో ఆచమనం చేసిన పాపం చుట్టుకుంటుంటా. చూసారా, ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో హారతలు ఇచ్చేస్తున్నాం, ఎన్నో సత్యావతాలు చేస్తున్నాం. ఈ చిన్న ట్రిక్ తెలుసుకోకపోవడం చేత, ఈ పురాణ రహస్యం తెలుసుకోకపోవడం చేత మనకి ఎంతో పుణ్యం కోల్పోతున్నాం, ఖర్చు అవుతుంది, కష్టపడుతున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, కానీ ఈ మొదట్లోనే తప్పు చేస్తున్నాం. ఎడం చేతితో ఆచమనం చేయడం, నీళ్ళు ఎక్కువ పోసుకోవడం, తక్కువ పోసుకోవడం, ఇది మహాదోషం. అయితే నా శబ్దమాత్రం కుర్యాత్, నా శబ్దం ఆచమనే కార్యం. అది నా శబ్దం ఆచమనే కార్యం. ఆచమనే లోపల నీళ్ళు తీసుకునేటప్పుడు శబ్దం నా కార్యం అని జురుతూ ఉంటారు చాలామంది. శబ్దం రాకూడదు, తాగేమా మింగేమా అన్నట్లుగా ఉండాలి తప్ప పులుసు జురుతున్నట్లుగా జరగకూడదు. అలాగనే నాలుకతో నాకూడదు. పైగా చూడండి, అది పళ్ళు తగలకూడదు, అది పవిత్రమైన విధంగా భావన చేయాలి. పెదాలతో మాత్రమే ముట్టుకోవాలి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత పళ్ళకి తగిలితే అది వేరే విషయం. మొట్టమొదటి పెదాలతో మాత్రం స్వీకరించాలి. నా శబ్దం ఆచమనే కార్యం. ఆచమనం చేసినప్పుడు శబ్దం ఇట్టుబులతో రాకూడదు అంటున్నారు. అదొకటి. అయితే ఈ ఆచమన విధానంలో మరి ఈ వేళ్ళకి 5 వేళ్ళకి ప్రాశస్త్యం కూడా చెబుతున్నాడు. 5 వేళ్ళు ఈ సెంటర్లో పోసుకోమంటారు ఉదకం. దీన్ని బ్రహ్మతీర్థము అంటారు. ఈ బొటన వేలి కిందన్న భాగాన్ని బ్రహ్మతీర్థము అంటారు. అంగుష్టమూలస్య తలే బ్రాహ్మం తీర్థం ప్రత్యక్షతే. అంగుష్టం అంటే ఇది బొటన వేలు, దీని కిందన్న భాగాన్ని బ్రాహ్మతీర్థము అంటారు. అంటే బ్రహ్మగారి తీర్థం, చాలా మహత్తరమైంది, అంటే వైదికమైన తీర్థం. అది మానవులకి సాముద్రిక శాస్త్రంలో ఈ భాగం ఎత్తుగా ఉంటే చాలా మంచిది. అందుకని ఈ కింద భాగం తగలచ్చు. అది బ్రాహ్మణ తీర్థం ప్రత్యక్షతే. కాయం అంగుళి మూలాగ్రే. ఈ చిటికే కింద భాగం కనుక దీన్ని కాయ తీర్థము అంటారు. కాయ తీర్థం. దైవం పిత్ర్యం తయో రథ. ఇప్పుడు ఈ బొటన వేలు, ఈ చివరి వేలు ఉందనుకోండి, చూపుడు వేలు, ఈ రెండింటి మధ్యలో వచ్చే తీర్థాన్ని దీన్ని పితృతీర్థము అంటారు. అంటే పితృదేవతా కార్యక్రమాల్లో తర్పణాలుగా ఇచ్చేటప్పుడు ఇలా ఇవ్వాలి. ఈ చూపుడు వేలు, ఈ
బొటన వేలుకు ఈ రెండు సంయోగాల చేత ఇవ్వాలి. ఇంకా ఈ వేళ్ళ చివరి భాగం నుంచి కనుక తీర్థం ఇస్తే దాన్ని దేవతీర్థము అన్నారు. ఇది బ్రహ్మతీర్థం, ఇది కాయతీర్థం, ఇది దేవతీర్థం, ఇది పితృతీర్థం. అన్నింటిలోకి మనకి దేవతీర్థము బ్రహ్మతీర్థము చాలా ముఖ్యం, మంచిది. పితృతీర్థం పితృకార్యాలు చేస్తూ ఉంటాం. ఇలా గుర్తించి ఎవరైతే ఆచమనం చేసి మిగతా కార్యక్రమానికి ముందుకు వెళ్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది. మీరు చేసిన పనులు ఫలిస్తాయి. ఏమంటే చలిగా ఉంది, నేను చన్నీళ్ళు తాగలేకపోతున్నాను, వేడి నీళ్ళతో ఆచమనం చేయించా, కుదరదు. అనుష్ణాభి అభేనాభి, వేడి నీళ్ళతో ఆచమనం చేయకూడదు. చలికాలం శీతాకాలం అమ్మో గడ్డగడ్డిపోతున్నాం ఎలాగండి అంటారేమో, అయినా సరే గోరువెచ్చగా అయినా పనికిరాట. అనుష్ణాభి వేడి కాని నీరు, అభేనాభి నురగవున నీటితో స్నానం ఆచమనం చేయకూడదు. తీర్థే నా ధర్మవితు, తీర్థానికి వెళ్ళినప్పుడు ఆ నురగను ఇలా తోసేసి అప్పుడు ఆచమనం చేయాలన్నారు. వేడి నీళ్ళతో ఆచమనం చేయొద్దన్నారు. శౌచేప్సు సర్వదా చ ఏమే ఏకాంతే ఉదంముఖ, తూర్పుగా తిరిగైనా ఉత్తరంగా తిరిగైనా ఆచమనం చేయాలన్నారు. ఇలా చేసినాడు ఈ పురాణ రహస్యం విని ఇటుపైన ఎవరైనా ఇలా ఆచరిస్తే ఖచ్చితంగా వాళ్ళ కార్యక్రమాలు సఫలాలు అవుతాయి. సఫలాలు అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేకపోతే 1% మాత్రమే సఫలం అవుతుంది, 100% సఫలం అవ్వదు. అయినప్పటికీ కొన్ని ఫలించకపోతాయంటే వాళ్ళకి ప్రారంభకరం కూడా కలిసి రాకపోతే అవదు. అందుకని ఈ పురాణ రహస్యాన్ని తెలుసుకొని అందరూ ఆచరిస్తే మీకు అన్ని విధాలా మేలు కలుగుతుంది చెబుతూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు. సహస్రశత